యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఇక్కడ కూడా గాడ్ సావరెనిటీ అండ్ మ్యాన్స్ కోఆపరేషన్, దేవుని యొక్క సార్వభౌమాధికారం మనిషి యొక్క సహకారం రెండు వర్కౌట్ అయిన జరిగింది. ఒక అద్భుతం జరిగింది. దేవుని సార్వభౌమాధికారం ఏంటి అంటే మానవుడు చేయలేని కార్యాన్ని దేవుడు చేయాలనుకున్నాడు. ఏంటది? ఎరికో ప్రాకారాలు కూలిపోవడం, ఎరికో ప్రాకారాలు భూమిలోనికి దిగిపోవడం. ఇది దేవుడు ప్రణాళిక. ఆ కార్యం జరగాలంటే దేవుడు అన్నాడు, మీరందరూ ఊరికి నేను నెలకుండా ఆ చెట్ల కింద కూర్చోండి, చక్కగా విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం అన్ని చేసేస్తాను అని దేవుడు అన్నా. ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఎరికో గోడల చుట్టూ తిరగాలి. 6 రోజులు, రోజుకొకసారి 7వ రోజు 2 సార్లు తిరగాలి, 7 సార్లు తిరగాలి. అలా తిరిగిన తర్వాత మీరందరూ బిగ్గరగా ఏం చేయాలి? కేకలు వేయాలి. ఒక దావీదుడు లెక్క కట్టాడు. ఎరికో గోడ ఒక్కసారి చుట్టి రావాలంటే 8 కిలోమీటర్లు అవుతాయి. 8 కిలోమీటర్స్ అంటే ఎవరైనా వచ్చుంటే మీరు ఒక్కసారి నడిస్తే ఎంత అలిసి